మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఆ దినములలో సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయించాలి అని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయిన సమయంలో ఈ యొక్క మరియకు నిశ్చితార్థం చేయబడిన యోసేపు మరియా గలిలయ రాష్ట్రంలోని నజరేతు అనే గ్రామంలో ఉన్నారు. వీరి సొంత గ్రామంలో వారి పేరు నమోదు చేయించుకోవాలి. అది యూదయ రాష్ట్రంలోని బెత్లెహేము అనే గ్రామానికి వారు వెళ్ళవలసి ఉంది. కనుక వారి పేరు నమోదు చేయించుకోవడానికి వారు బయలుదేరి వెళ్ళినప్పుడు వారు యూదయ రాష్ట్రంలోని బెత్లెహేము గ్రామానికి వచ్చేసరికి ఆమెకు ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె తొలిచూలి ఒక కుమారుని కానీ అతనిని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలం దొరుకుతుందని వెళ్ళారు. కానీ అక్కడ స్థలం లేని కారణం చేత ఆయనను ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టారు. సరే, ఈ వాక్యంలో మనం లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తన చిత్తము నెరవేర్చుకోవడానికి ప్రతి పరిస్థితి వినియోగించుకుంటాడు అని మనం తెలుసుకోవాలి. దేవుడు తన చిత్తం నెరవేర్చుకోవడానికి ప్రతి పరిస్థితి వినియోగించుకుంటాడు. అంటే వీరు ఎక్కడ ఉన్నారు అంటే గలిలయ రాష్ట్రంలో నజరేతు అనే గ్రామంలో ఈ మరియా యోసేపులు ఉన్నారు. కానీ మికా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మెస్సయ్య దేవుని కుమారుడు బెత్లెహేము గ్రామంలో యూదయ రాష్ట్రంలోని బెత్లెహేము గ్రామంలో పుట్టాలి. కనుక మనం దేవుడు తన చిత్తము నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడు అంటే కొన్నిసార్లు మనుషులను తనకి అనుకూలంగా మలుచుకుంటాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాజు హృదయం దేవుని చేతిలో నీటి కాలువ వలె ఉంది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని మలుస్తాడు అని రాయబడింది. అంటే ఒక పొలంలో నీరు పెడుతున్న రైతు ఆ నీటి ప్రవాహాన్ని ఏ మూలకైతే తీసుకెళ్ళాలి అనుకున్నాడు, పార పట్టుకుని ఆ మట్టిని కెక్కరిస్తూ ఆ నీటి ప్రవాహాన్ని తను అనుకున్న చోటికి నడిపిస్తాడు. అలాగే దేవుడు రాజుల హృదయాన్ని ఆయన స్వాధీనంలోనికి తీసుకుని ఆయన తన చిత్తము నెరవేర్చుకోవడానికి వారిని ఏం చేస్తాడు అంటే వినియోగించుకుంటాడు. దానికి ఉదాహరణ ఏంటి అంటే సొలొమోను దేవుని మీద ఉన్న తన మనసు నుండి విగ్రహారాధన వైపుకి మరలిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి యెరోబాముకు చేసిన వాగ్దానం ఏంటి అంటే నా ప్రజలు ఇశ్రాయేలీలు 12 గోత్రాలలో నేను 10 గోత్రాల మీద నిన్ను రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. అయితే సొలొమోను తన రాజ్యం 2గా చీలకూడదని యెరోబామును చంపాలి అనుకున్నప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సొలొమోను తర్వాత రెహబాము పరిపాలిస్తూ ఉండగా ప్రజలు యెరోబామును పిలిపించి రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా, నీ తండ్రి అయిన సొలొమోను మా మీద అధికమైన పన్నులను విధించాడు, చాలా కఠినమైన పనులను చేయించుకున్నాడు, మా భారాన్ని తగ్గించండి అని యెరోబామును ముందెట్టి విన్నవించుకున్నారు. అయితే రెహబాము అన్నాడు, మీరు 3 దినాల తర్వాత వస్తే నేను మీకు ఏ మాట చెప్తాను అన్నాడు. ఈలోగా తండ్రికి ఆలోచన ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పమంటారు అన్నప్పుడు, అయ్యా, నీ వద్దకు వచ్చిన ప్రజలతో నీవు దయగా మాట్లాడి వారి కోరినట్లుగానే వారి పని భారాన్ని పన్నుల భారాన్ని తగ్గిస్తాను అని చెప్తే వారు తమ జీవిత కాలం అంతా నీకు సేవకులుగా బ్రతుకుతారు, నీవు వారికి రాజుగా ఉంటావు అన్నాడు. సరే, ఇప్పుడు వారిని పంపించాడు. తన తోటి వయస్కులైన యవనుల దగ్గరికి వెళ్ళి అడిగారు. వారన్నారు, వారి మాట నీవే వినడం ఏంటి? ఇదిగో నా తండ్రి కొంతవరకే మీకు భారాన్ని పెట్టాడు, నేను ఆ భారాన్ని ఇంకా ఎక్కువ చేస్తాను,
అంత మాత్రమే కాదు, నా తండ్రి కేవలం బెత్తాలతోనే కొట్టాడు, నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను అని కఠినంగా సమాధానం చెప్పి వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను అని అన్నాడు. వెంటనే ఈ 2 ఆలోచనలు విన్నాడు. ఇప్పుడు 3వ దినాన ప్రజలు వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో నేను నా తండ్రి కేవలం చిటికిన వేలంత బరువునే మీ మీద పెట్టాడు, నేనైతే నా నడుమంత బరువును మీ మీద పెడతాను. నా తండ్రి కేవలం బెత్తాలతోనే కొట్టాడు, నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను, నేను ఇంకా మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను అన్నప్పుడు ప్రజలకి కోపం వచ్చింది. ఏం చేశారు అంటే, ఇలాంటి వాడు మాకు రాజుకు అక్కర్లేదు అని యెరోబామును వారి 10 గోత్రాల మీద రాజుగా ఎన్నుకున్నాడు. వెంటనే దేవుడు అక్కడ ఏం చెప్పాడు అంటే, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రెహబాము నోట ఆ సమాధానం వచ్చేలాగా దేవుడే చేశాడు అని అక్కడ రాయబడి. అంటే హృదయ ఆలోచనలు మన స్వాధీనంలో ఉన్నాయి, ఆలోచించుకుంటాము. కానీ కొన్నిసార్లు మన నోటంటా వచ్చే సమాధానం దేవుడు కొన్నిసార్లు తన చిత్తము నెరవేర్చుకోవడానికి తన నోటంట ఆయన వచ్చే మాట, మన నోటంటా వచ్చే మాట ఆయన స్వాధీనంలో ఉంది. ఎన్నో పనులు చేయాలి అని హృదయంలో నిశ్చయించుకుంటాం, మన క్రియలు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కనుక దేవుడు రెహబాము ద్వారా సమాధానాన్ని రప్పించి తన చిత్తము నెరవేర్చుకోవడానికి, అంటే 10 గోత్రాల మీద యెరోబాము రాజుగా చేయడానికి అలాంటి సమాధానం దేవుడే వచ్చేలా చేశాడు. ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు తన చిత్తము నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడు అంటే మనుషులను తనకు అనుకూలంగా మలుస్తాడు. నేను కూడా నా ప్రమేయము లేకుండా దేవుడే నాలో కార్యము చేస్తూ నన్ను తన సేవ చేయడానికి ఏం చేశాడంటే తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇందులో నా జోక్యం ప్రమేయం ఏమీ లేదు. సరే, రెండవదిగా దేవుడు తన చిత్తము నెరవేర్చడానికి ఏం చేస్తాడు అంటే మనుషుల చర్యలను, మనుషుల పనులను వినియోగించుకుంటాడు. ఇప్పుడు యోసేపు మరియా గలిలయ రాష్ట్రంలో నజరేతు అనే గ్రామంలో ఉన్నారు. వారు మరి పుట్టబోయే మెస్సయ్య యోదయ రాష్ట్రంలోని బెత్లెహేములో పుట్టాలి. మరి ఎలాగా అంటే అప్పుడే కైసరు ఔగుస్తు ఒక ఆజ్ఞను విడుదల చేశాడు. ప్రజా సంఖ్య రాయబడాలి, ప్రతి ఒక్కరూ వారి వారి సొంత గ్రామాలలో పట్టణాలలో లెక్కించబడాలి అని ఆజ్ఞను విడుదల చేశాడు. దేవుడు ఆ ఆజ్ఞను, ఆ క్రియను వినియోగించుకుని ఏం చేశాడు అంటే మరియా యోసేపులను ఆ గలిలయ రాష్ట్రంలోని నజరేతు గ్రామం నుండి యోదయ రాష్ట్రంలోని బెత్లెహేము అనే గ్రామానికి వారిని తోడుకుని వచ్చారు. అంటే దేవుడు కొన్నిసార్లు తన చిత్తం నెరవేర్చడానికి మనుషులు తాము చేసే క్రియలను వినియోగించుకుంటాడు. అందుకనే దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి అన్నాడు. అంటే మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి దాన్ని దేవుడు మన ఆశీర్వాదం కోసం, మేలు కోసం మలుస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక తండ్రిగా మన మేలు కొరకు ఏం చేస్తాడు అంటే మన జీవితంలో ఎదురైన ప్రతి దానిని వినియోగించుకొని మనం ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్థలం అవునట్లు వాడుకుంటాడు. అందుకనే క్రైస్తవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన మాటలను అనుసరించి బ్రతుకుతున్నారో, మీ జీవితంలో ఎదురైన వ్యాధి అయినా, నష్టమైన, కష్టాలైనా, కొన్నిసార్లు ఏదైనా ఇబ్బందులైనా దేవుడు దాన్ని ఏం చేయగలడు అంటే మనం విశ్వాసంలో ఎదగడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి, దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానంలో ఎదగడానికి వాటన్నిటినీ కూడా ఆయన తన చిత్తము నెరవేర్చడానికి వినియోగించుకుంటాడు. సరే, రెండవదిగా మనం బెత్లెహేము యేసుక్రీస్తు వారు శాశ్వతమైన రాజు అని చూపిస్తుంది. అంటే బెత్లెహేములో గొప్ప రాజు ఎవరు అంటే దావీదు గారు బెత్లెహేములో పుట్టి పెరిగిన గొప్ప రాజుగా మనం చూడగలం. అందుకనే లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో
ఆయన తన తండ్రి సింహాసనం, దావీదు సింహాసనమును అతనికి ఇచ్చును అని రాయబడి. అంటే యేసుక్రీస్తు వారు ఎలా ఈ లోకానికి వచ్చాడు అంటే సర్వోన్నతుని కుమారుడిగా దావీదు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి శాశ్వతంగా పరిపాలన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు దేవుని యొక్క ఆలయం కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన బహుశా నాతాను అనుకుంటా పంపించంటాడు, నేను నీ ఇంటిని కట్టాలనుకుంటున్నా. ఎలా అంటే శాశ్వతమైన రాజవంశం, అంటే నీ గర్భంలో పుట్టిన ఒక కుమారుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని రాజుగా ఉంచుతాను అన్నాడు. ఇలాగా దావీదు యొక్క కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, ఎలా వారి కుమారులు పరిపాలన చేస్తూ వారు బబులోనికి బానిసలుగా వెళ్ళిపోయేంత వరకు రాజ్య పరిపాలన జరిగింది. అక్కడతో వారి రాజ్యం ఆపబడి అన్యుల కాలం ప్రారంభమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక చివరి రాజుగా, శాశ్వతమైన రాజుగా పరిపాలన చేయడానికి, దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయడానికి ఆయన ఏం చేశాడంటే దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్యం ఎలా కట్టాడు అంటే అందరూ కత్తి పట్టి తుపాకీని పేల్చి వారి రాజ్యాన్ని కట్టారు. కానీ యేసయ్య తన రాజ్యాన్ని ప్రేమతో కట్టిన ప్రేమ కలిగిన రాజు. రెండవదిగా ఈ లోక సంబంధమైన రాజులు వారి స్వార్థం కోసం ఇతరులను బలి తీసుకున్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు అంటే తానే మనల్ని ప్రేమించి మనం బలి అవ్వవలసి ఉండగా ఆయన బలి అయి, అంటే ఆయన త్యాగము ద్వారా రాజ్యాన్ని కట్టాడు. ఈ రోజున యేసయ్య నన్ను ప్రేమించి లోకానికి దిగివచ్చి నేను చావవలసి ఉండగా నా స్థానంలో మరణించాడు అని ఆయన చూపిన ప్రేమ త్యాగాన్ని బట్టి నేను ఆయనకి ఏమైపోయాను అంటే ఆయన రాజ్యంలో ఆయన్ని రాజుగా, నేను ఆయన రాజ్యంలో ఒక సభ్యునిగా బ్రతకడానికి ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేలా చేసి. ఇక మూడవదిగా యేసయ్య ఎలాంటి వాడు అంటే అందరూ మోసంతో రాజ్యాన్ని కడతారు. ఇదిగో మాకు ఓటేస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ యేసయ్య తన సింహాసనానికి ఆధారమే సత్యం. ఆ సత్యము ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టాడు. నాలుగవదిగా యేసయ్య దీనత్వము కలిగిన రాజు. రాజులు అందరూ కూడా ప్రజలను వారికి సేవ చేయించుకుంటే, ప్రజలతో వారికి సేవలు చేయించుకుంటే, యేసయ్య మాత్రం ప్రజలకు సేవ చేయడానికే వచ్చాడు. ఇక ఐదవదిగా యేసయ్య సాత్వికము కలిగిన రాజు. అంటే ఆయన ఇతరులకు హాని చేసేటువంటి వాడు కాదు, ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు. సరే, అందుకనే యేసయ్య పుట్టిన సమయంలో ఆ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన్ని పూజించారు. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో న్యాయ పీఠము దగ్గర పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అంటే అవును, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అంటే యేసయ్య ప్రేమ కలిగిన రాజు, యేసయ్య త్యాగము కలిగిన రాజు, యేసయ్య సత్యవంతుడైన రాజు, యేసయ్య దీనత్వము కలిగిన రాజు, యేసయ్య సాత్వికుడైనటువంటి రాజు. ఈ రాజు తన ప్రేమ త్యాగముల ద్వారా మనల్ని సంపాదించుకుని ఆయన మనకి రాజుగా మనల్ని పాలిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షించేటటువంటి వాడై ఉన్నాడు. సరే, ఇక చివరిగా బెత్లెహేము ప్రజల ఆకలి తీర్చే జీవాహారపు ఇల్లుగా మనం చూడాలి. ఈ రోజున నీరు లేకుండా మనిషి ఒక 3 నుండి 5 దినాలు బ్రతకగలుగుతాడు. ఆ పైన ఉంటే అతడు మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని కోల్పోయి మరణానికి గురవుతాడు. అలాగే మనిషి ఆహారం లేకుండా 30 లేక 40 రోజులు బ్రతుకుతాడు. ఆ తర్వాత అతడు మెల్లమెల్లగా ఏమవుతాడు అంటే చావుకు దగ్గరైపోతాడు.
అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో యేసు క్రీస్తు వారి మాటలు వింటూ 3 దినాలుగా ఉపవాసంతో ఉండిపోయిన ప్రజలను ఆకలితో పంపించి వేస్తే వారు దారిలో మోర్చెల్లిపోతారు అని యేసయ్య వారికి ఆహారాన్ని ఆకలి తీర్చి ఏం చేశాడంటే వారి గృహాలకు పంపించాడు. అందుకనే 5 రొట్టెలు ఆయన 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను 4,000 మంది పురుషులకు వారి భార్య బిడ్డలకు ఆహారంగా పంచి ఇచ్చి ఆయన వారి ఆకలి తీర్చాడు. బెత్లెహేము అనగా ఆహారపు టిల్లు అని అర్థం. ఈ రోజున యేసుక్రీస్తు వారు అంటే దేవుడు తన ప్రజలు అరణ్య యాత్రలో ఉండగా పైనుండి మన్నాను కురిపించాడు. ఇప్పుడు పైనుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని యేసయ్య చెప్పాడు. అలాగే బండ నుండి ఆయన నీళ్లను రప్పించి ప్రజల దాహం తీర్చాడు. ఆ బండ యేసుక్రీస్తు వారే. ఆయన అంటాడు, నేనే జీవజలపు నదిని, నేనే జీవాహారాన్ని అన్నాడు. యోహాను సువార్త 6:35లో నేనిచ్చే నీళ్లు త్రాగువాడు, నేనిచ్చే ఆహారము తినువాడు ఇక ఎన్నటికీ దప్పిక కొనడు అన్నాడు. అంటే జీవజలము జీవాహారం యేసయ్యే. ఆయన్ని గనక మనం మన హృదయంలో చేర్చుకుంటే అన్నం పానీయం తీసుకున్నవాడు ఎలా అయితే సంతృప్తి పరచబడతాడో యేసయ్యను చేర్చుకుంటే మనకు సంతృప్తి కలుగుతుంది. అంటే కొంచెం మంది ధనము బలము పేరు ప్రఖ్యాతులు వీటి ద్వారా సంతృప్తి పరచబడాలి అనుకుంటున్నారు, కానీ అది వారి వల్ల కాదు. కానీ మన హృదయాన్ని సంతృప్తి పరిచేది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. అందుకనే బెత్లెహేము గ్రామంలో చివరికి ఆయనకి స్థలము లేనప్పుడు ఆయనకి పశువుల తొట్టె ఏమైంది అంటే ఆయనకి నివాసముగా మార్చబడింది. అంటే ఆయన అందులో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టినట్లుగా మనం చూడగలం. మనకి 2వ కొరింథీ పత్రిక 9:15లో యేసయ్య ఒక వరముగా ఇవ్వబడ్డాడు. ఆ వరాన్ని మనం ఏం చేయాలి అంటే బహుమానాన్ని స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే తన చిత్తం మనలో జరిగించుకుంటాడు, మనలో రాజుగా ఉండి పరిపాలిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. యేసయ్య బెత్లెహేము అనగా ఆహారపు టిల్లుగా, ఆహారము తిన్నా పానీయము తాగిన తృప్తి కలిగినట్లుగా మన హృదయాలను సంతృప్తితో నింపుతాడు. ప్రార్థన. తండ్రి నీకే వందనాలు. ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కరలు కూడా మీరు తీర్చి నీ చిత్తము వారిలో జరిగించండి. రాజుగా నీవు కొలువై ఉండండి. వారి హృదయంలో సంతృప్తిని కలిగించి వారి జీవితకాలం అంతా నిన్ను అనుసరించేవారిగా ఉంచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.